హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. మీ కష్టంలో ఎవరిని సహాయం అడగకండి. సమాధానంగా సలహాలే వస్తాయి. పైగా వాటిని పాటించలేదని నిందలే మిగులుతాయి. విజయం సాధించాలి అంటే మొదట నీవు చేసే పనిని ప్రేమించాలి. అప్పుడే విజయం నీ వెంట పరుగులు తీస్తుంది. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది మీలోని అసమర్థతను సూచిస్తే, రెండోది మీలోని అత్యాశని బయటపెడుతుంది. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కానీ అందరూ తప్పుగా కనబడుతుంటే శుభ్రం చేసుకోవలసింది అంతరంగాన్ని. తెలివైన వాణ్ణి బలంతో కొట్టాలి, బలమైన వాణ్ణి తెలివితో కొట్టాలి. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది. శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావిని నమ్ముకోవాలి. కష్టం అనేది దేవుడిచ్చిన వరం. సుఖం అనేది మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తరువాత వచ్చే సుఖం చాలా గొప్పది. సుఖం తరువాత వచ్చే కష్టం భరించలేనిది. ఎప్పుడైతే అనుమానం ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం బయటికి వెళతాయి. బంధాలు బీటలు వారతాయి. మీరు జీవితంలో ఎదురయ్యే ఏ వ్యక్తిని మీరు చిన్నచూపు చూడకండి. ఎందుకంటే వాళ్ళు జీవితంలో మీకు మరోసారి ఎదురుపడవచ్చు. అప్పుడు వారు మీకన్నా గొప్ప స్థానంలో ఉంటే మీరే తలదించుకోవాల్సి వస్తుంది. అందంగా ఉన్నవారితో కంటే మన చుట్టూ ఉన్నవారిని ఆనందపరిచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. చుట్టమని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడడానికి నేనున్నానని భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ మన చుట్టమే. ఏడాదికి ఒక్కసారే పండుగ వస్తుంది. కానీ మనసుకు నచ్చిన వారు మనసారా ప్రేమగా మనతో మాట్లాడితే ప్రతిరోజు పండగే. మన లైఫ్ చాలా కఠినమైనది. కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి ఉంటుంది. నిలబడగలిగిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. నీవు అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం. రేపటి రోజుపై ఆశ అనేది లేకపోతే నిన్నటి రోజు నిరాశకి అంతం లేదు. నిన్నటి రోజు నిరాశకి కారణం లేకపోతే రేపటి రోజు ఆశకి పునాది లేదు. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది. కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడుదర్భరంగా ఉంటుంది. నోటిలోకి పోయే ఆహారం రుచిగా ఉంటుందో, మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. ఒక మనిషికి కలిగే కష్టాలు రెండే రెండు. ఒకటి నిన్ను బాధించేది, మరొకటి నిన్ను మార్చేది. నీ క్యారెక్టర్ గురించి ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరొకరికి సర్టిఫికెట్ ఇచ్చేంత గొప్పగా ఇక్కడ ఎవరి క్యారెక్టర్ లేదు. దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉండేవాన్ని దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. మన జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా
అద్భుతంగా కనిపించవచ్చు. కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనేవాడికే తెలుస్తుంది. నీ ఎదుటివారికి ఏం తెలుసులే అని అనుకోవడం నీ అమాయకత్వం. అంతా నాకే తెలుసు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఎంత అందంగా ఉండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు? ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు? ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు? ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు? గుర్తుంచుకోండి, ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. మీకొచ్చే ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ, అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ, స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. గెలుపు అనేది నీడలాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకండి. ఆగకుండా మీ దారిన మీరు నడవండి. అది మిమ్మల్ని అనుసరిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ నీ వెంట వస్తుంది. నీవు ఏదైనా విషయంలో విజయం సాధించలేదు అంటే నీవు దాన్ని సాధించడానికి అసలు ప్రయత్నించినట్టు లెక్క. ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. మీ ముందు నిజాయితీపరులుగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వే వాళ్లను గుర్తించలేకపోతే వెనుకటి గతం నుండి ముందుటి భవిష్యత్తు మట్టిపాలవుతాయి. మీరు రూ. 100 సంపాదించినప్పుడు పలు రకాల వాళ్ళు మీకు పరిచయం అవుతారు. అదే రూ. 100 అప్పు అడిగినప్పుడు పరి పరిచయస్తులై పరాయి వాళ్ళలాగా మీకు దూరంగా పారిపోతారు. మిమ్మల్ని నలుగురు మెచ్చాలని ఎప్పుడూ అనుకోకండి. మీరు మీరు నచ్చితే చాలు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కానీ మీరు చేసే మంచి పని శాశ్వతం. మీ వ్యక్తిత్వం శాశ్వతం. నీకు సహాయం చేస్తున్న వారిని మరువకు. నిన్ను ప్రేమిస్తున్న వారిని ద్వేషించకు. నిన్ను నమ్ముతున్న వారిని మోసం చేయకు. మీకున్న ఆస్తిని చూసి ధైర్యంగా ఉండకండి. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. మీకున్న అందాన్ని చూసి ఆనందపడకండి. పూజకి పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే. మీ కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకండి. ఎంత ఇష్టపడినా మనకి అందవు కొన్ని కడ వరకు. ఎంత సంపాదించినా బయటపడకండి. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు మీ పక్కనే ఉంటారు మీ పతనం వరకు. మీకు ఏమీ లేదని బాధపడకండి. తక్షణమే బ్రతకడానికి దారిని వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. గుర్తుంచుకోండి, అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరమైనది. అందువల్ల అహంకారాన్ని వీడండి. నిప్పుకి సుత్తికి భయపడనట్లయితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. నీ లైఫ్ కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. వాటిని అధిగమించగలిగితేనే విజయం నీదే. నీలోని బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించుకు. ఎందుకంటే అది నిన్ను జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అందుకే ఎప్పుడు నీలోని బలాన్ని నమ్ముకో. అది ఎప్పుడు నిన్ను ఓడిపోనివ్వదు. లైఫ్‌లో వెలకట్టలేని పాఠాలను నేర్పేది ఈ 3 విషయాలే. 1 ఆకలితో ఉన్న కడుపు, 2 డబ్బు లేని జీవనం, 3 విరిగిపోయిన మనసు. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది. దానిని సుత్తితో కొట్టాలి.
ఉలితో చెక్కాలి. అప్పుడు రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. శీతాకాలంలో చలిని, ఎండాకాలంలో ఎండని చిదరించుకుంటాం. తీరా కాలం మారితే శీతాకాలంలో ఎండని, ఎండాకాలంలో చలిని కావాలనుకుంటాం. కాలం మారితే తప్ప కాలం విలువ తెలీదు. అలాగే దూరం అయితే తప్ప ఒకరి విలువ ఇంకొకరికి తెలీదు. నీవు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతావు. నీవు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు. నీవు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. నీవు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు. నీవు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.